హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈరోజు ఇంకో నోటిఫికేషన్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో రీసెంట్గా 2 days బ్యాక్ IBPS ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ చాలా కాలం తర్వాత సెవెరల్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసిందనమాట. సో ఈ IBPS అనేది గవర్నమెంట్ బ్యాంక్స్లో ఖాళీ ఉండే పొజిషన్స్ని ఫిల్ చేస్తుంది. సో ఈసారి రిక్రూట్మెంట్లో ఓవరాల్గా 10,000కి పైగా పోస్టులని ఫిల్ చేయబోతున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ నోటిఫికేషన్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సెలెక్షన్ ప్రాసెస్ అన్నీ ఇప్పుడు చూసేద్దాం. సో వెయిట్ ఏ మినిట్ అండి, డిఫరెంట్ పోస్ట్ ఉండడం వల్ల అన్నిటినీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో లెంత్ కొంచెం పెద్దగా అవ్వచ్చు. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, యూ విల్ గెట్ అన్ ఐడియా అబౌట్ ఇట్. మొత్తం పోస్ట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ టైప్స్ ఉన్నాయి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఇండియా వైడ్గా 43 రీజనల్ రూరల్ బ్యాంక్స్లో 10,473 పోస్ట్కి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇందులో 5,096 ఆఫీస్ అసిస్టెంట్వి ఉన్నాయి. అలాగే ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి 4,119 ఉన్నాయి. ఆఫీసర్ స్కేల్ 2 ఇది జనరల్ బ్యాంకింగ్ పోస్ట్ అనమాట, ఇవి 906 ఉన్నాయి. అండ్ అలాగే సేమ్ ఆఫీసర్ స్కేల్ 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినవి 59 ఉన్నాయి. సేమ్ మళ్ళీ ఆఫీసర్ స్కేల్ 2 చార్టెడ్ అకౌంటెంట్వి 32 ఉన్నాయి, 32. సేమ్ మళ్ళీ ఆఫీసర్ స్కేల్ 2 లా ఆఫీసర్వి 27 ఉన్నాయి. సేమ్ ఆఫీసర్ స్కేల్ 2 ట్రెజరీ మేనేజర్వి 10 ఉన్నాయి. మళ్ళీ ఆఫీసర్ స్కేల్ 2 మార్కెటింగ్ ఆఫీసర్ ఏమో 43. సేమ్ ఆఫీసర్ స్కేల్ 2 అగ్రికల్చర్ ఆఫీసర్ 25 ఉన్నాయి. అండ్ ఫైనలీ ఆఫీసర్ స్కేల్ 3, ఐఎమ్ రిపీటింగ్ ఆఫీసర్ స్కేల్ 3, దీనికేమో 156 పోస్ట్స్ ఉన్నాయి. ఇందాక చెప్పడం మర్చిపోయాను, ఆఫీసర్ స్కేల్ 1 పోస్ట్ వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్స్ అన్నమాట. అండ్ దెన్ తెలుగు స్టేట్స్లో పోస్ట్ చూసుకున్నట్లయితే టోటల్గా 750 ఆఫీసర్ అసిస్టెంట్ పోస్ట్స్ ఫిల్ చేస్తున్నారు. ఇందులో నుండి ఏపీకి 343 ఆఫీస్ అసిస్టెంట్, 82 ఆఫీస్ స్కేల్ 1 పోస్ట్స్ ఉన్నాయి. అలాగే తెలంగాణకి సంబంధించి 407 ఆఫీస్ అసిస్టెంట్, 89 ఆఫీస్ స్కేల్ 1 పోస్ట్స్ ఉన్నాయి. అండ్ ఈ పోస్ట్స్ అన్నీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ అండ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్స్లో ఉన్నట్టు సమాచారం. సో ఇందాక చెప్పిన అన్ని పోస్ట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో ఒక్కొక్క పోస్ట్ని బట్టి ఒక్కొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది, అదేంటనేది ఇప్పుడు చూసేద్దాం. అన్ని పోస్ట్కి ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. అండ్ పోస్టుల వైజ్గా ఎలిజిబిలిటీ గురించి చూస్తే ఆఫీసర్ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఏంటి? మీరు ఇక్కడ ఒకటి గమనించండి, ఆఫీసర్ అసిస్టెంట్ వేరు, ఆఫీసర్ స్కేల్ 1 వేరు. ఆఫీసర్ స్కేల్ 1 వచ్చేసి అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ అనమాట. ఆఫీసర్ అసిస్టెంట్ వచ్చేసి మల్టీపర్పస్ బ్యాంకింగ్ ఆఫీసర్ అనమాట. సో ఆఫీసర్ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ చూసినట్లయితే సేమ్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి ఏదైనా ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి. అండ్ రీజనల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఆఫీసర్ అసిస్టెంట్కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 28 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దెన్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ పోస్ట్ ఇది, దీని ఎలిజిబిలిటీ ఏంటంటే ఈ పోస్ట్కి కూడా సేమ్ బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇందాక ఆఫీసర్ అసిస్టెంట్కి 18 to 20 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. బట్ ఆఫీసర్ స్కేల్ 1కి 18 నుండి 30 ఇయర్స్ వరకు ఇచ్చారు. అండ్ మోరోవర్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మేనేజ్మెంట్, లా, ఎకనామిక్స్, అకౌంటెన్సీ, వీటిలో ఏదైనా ఒక దాంట్లో డిగ్రీ కంప్లీట్ అయి ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ రీజనల్ లాంగ్వేజ్ కూడా వచ్చి ఉండాలి. దెన్ ఆఫీసర్ స్కేల్ 2 పోస్ట్ ఎలిజిబిలిటీ చూసినట్లయితే ఈ ఆఫీసర్ స్కేల్ 2 వచ్చేసి జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ అనమాట. దీనికి ఎలిజిబిలిటీ కొంచెం డిఫరెంట్గా ఉంది, అదేంటో చూడండి. డిగ్రీలో మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ ఇందాక చెప్పిన గ్రూప్స్లో ఏదో ఒక గ్రూప్లో డిగ్రీ ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అండ్ మెయిన్గా ఏంటంటే ఏదైనా బ్యాంకింగ్ సెక్టార్లో ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో ఆఫీసర్గా 2 ఇయర్స్ వర్క్ చేసి ఉండాలి. సో ఆఫీస్ స్కేల్ 2కి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్.
అండ్ ఏజ్ లిమిట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది. దట్ ఈస్ 21 to 32 ఇయర్స్. 21 నుండి 32 ఇయర్స్ మధ్య ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. మెయిన్గా అయితే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అనమాట. అండ్ మళ్ళీ ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ఇది. దీంట్లో మళ్ళీ డిఫరెంట్ పోస్ట్స్ ఉంటాయి. అవేంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, చార్టెడ్ అకౌంటెంట్, లా ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్, అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్ట్ అన్నిటికీ మినిమం 50% మార్క్స్తో పోస్ట్ని బట్టి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సిఏ, లా, ఎంబీఏ, అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ అండ్ యానిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్ ఇంజనీరింగ్. సో ఇలా ఏదో ఒక గ్రూప్లో 50% మార్క్స్తో డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ కూడా 21 ఇయర్స్ నుండి 31 ఇయర్స్ మధ్య ఉండాలి. అండ్ ఫైనలీ ఆఫీసర్ స్కేల్ 3 పోస్ట్కి సేమ్ మినిమం 50% మార్క్స్తో డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ ఇందాక చెప్పిన గ్రూప్స్లో ఏదో ఒక గ్రూప్లో డిగ్రీ కంప్లీట్ అయి ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఏజ్ లిమిట్ కూడా ఆఫీసర్ అసిస్టెంట్ కంటే, ఆఫీసర్ స్కేల్ 1 కంటే, ఆఫీసర్ స్కేల్ 2 కంటే కూడా ఆఫీసర్ స్కేల్ 3కి ఎక్కువ ఉంది. దట్ ఈస్ 21 to 40 ఇయర్స్. సో 21 నుండి 40 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సో పైన చెప్పిన పోస్ట్స్ అన్నిటికీ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీస్కి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్ ఉంది. అండ్ మెయిన్గా ఇంకో విషయం ఏంటంటే ఈ పోస్ట్స్ అన్నిటికీ ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్లే అనమాట. 2021-22 అకాడమిక్ ఇయర్లో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్. ఇది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు అనమాట. సో మీలో ఎవరైనా ఫైనల్ ఇయర్ డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉంటే గో అండ్ అప్లై ఇట్. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలక్షన్ ప్రాసెస్ గురించి చూద్దాం. ఆఫీసర్ అసిస్టెంట్ పోస్ట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి? సో ఆఫీసర్ అసిస్టెంట్ పోస్ట్ అనేది ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ 2 టైప్స్లో ఉంటుంది. రెండూ కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. ప్రిలిమినరీ ఎగ్జామ్లో రీజనింగ్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్ వాటికి. న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 క్వశ్చన్స్, 40 మార్క్స్. టోటల్గా 80 క్వశ్చన్స్, 80 మార్క్స్ వస్తాయి. ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్కి 45 మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయితేనే మెయిన్స్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఈ ఆఫీసర్ అసిస్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్లో టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 200 మార్క్స్ అనమాట. దాంట్లో రీజనింగ్ నుండి 40 క్వశ్చన్స్ ఇస్తారు, బట్ వాటికి 50 మార్క్స్. అండ్ దెన్ కంప్యూటర్ నాలెడ్జ్ గురించి 40 క్వశ్చన్స్ వస్తాయి, వాటికి 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి, వాటికి 40 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి, వాటికి కూడా 40 మార్క్స్. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి, దీనికి మాత్రం 50 మార్క్స్. టోటల్లీ 200 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్కి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి 2 అవర్స్ టైం లిమిట్. మెయిన్స్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని క్యాండిడేట్ సెలెక్షన్ అనేది ఉంటుంది. దెన్ ఆఫీసర్ స్కేల్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్. ఇది కూడా సేమ్ ప్రీలిమ్స్ అండ్ మెయిన్స్గా ఉంటుంది. రెండు కూడా ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటాయి. వీటితో పాటే ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. మెయిన్స్లో వచ్చే మార్క్స్ ఇంటర్వ్యూలో ఇచ్చే పర్ఫార్మెన్స్ని బట్టి సెలెక్షన్ ఉంటుంది. అండ్ మెయిన్స్లో క్వాలిఫై అయితేనే ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది. దట్స్ ద మెయిన్ థింగ్. సో ప్రీలిమ్స్లో రీజనింగ్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. టోటల్గా 80 క్వశ్చన్స్, 80 మార్క్స్. అండ్ దీనికి కూడా 45 మినిట్స్ టైం లిమిట్ ఉంటుంది. ప్రీలిమ్స్లో క్వాలిఫై అయితేనే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ దెన్ మెయిన్స్ ఎగ్జామ్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్క్స్. ఇందులో రీజనింగ్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి, 50 మార్క్స్. కంప్యూటర్ నాలెడ్జ్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి, బట్ 20 మార్క్స్. జనరల్ అవేర్నెస్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. ఇంగ్లీష్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి, 40 మార్క్స్. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి, బట్ 50 మార్క్స్. ఎగ్జామ్ టైం వచ్చేసి 2 అవర్స్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు మెయిన్స్లో క్వాలిఫై అయితేనే ఇంటర్వ్యూకి కాల్ వస్తుంది, మైండ్ ఇట్. సో లాస్ట్లీ ఆఫీసర్ స్కేల్ 2 అండ్ 3 ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసినట్లయితే దీంట్లో ఆఫీసర్ స్కేల్ 1 లాగా ప్రీలిమ్స్ అండ్ మెయిన్స్ కాకుండా ఓన్లీ సింగిల్ లెవెల్ ఎగ్జామ్ ఉంటుంది. అండ్ ద 2 ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. వీటిలో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అన్నీ కలిపి 200 మార్క్స్కి ఉంటుంది. ఇందులో టాప్ వచ్చిన వాళ్ళకి డైరెక్ట్ ఇంటర్వ్యూ చేసి ఫైనల్ సెలెక్షన్ అనేది చేస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, పైన చెప్పిన అన్ని ఎగ్జామ్స్లో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/4 మార్క్ తీసేస్తారు. అంటే ఎవ్రీ 4 రాంగ్ ఆన్సర్స్కి వచ్చిన మార్క్స్లో నుండి 1 మార్క్ మైనస్ అవుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూసినట్లయితే అప్లికేషన్ ఆన్లైన్లో చేయాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 28 జూన్ 2021. అంటే ఈ మంత్ 28 లాస్ట్ డేట్ అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ జూలై ఎండింగ్లో ఆర్ ఆగస్ట్ స్టార్టింగ్లో ఇష్యూ చేస్తారు.
ఎగ్జామ్ వచ్చేసి ఆగస్ట్లో ఉంటుంది. స్పెసిఫిక్ డేట్ అయితే ఇంకా రిలీజ్ చేయలేరు. అండ్ వాటి రిజల్ట్స్ సెప్టెంబర్లో వస్తాయి. మెయిన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ వచ్చేసి సెప్టెంబర్లో వస్తాయి. ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్లో ఉంటుంది ఆర్ అక్టోబర్లోనే ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్స్ వచ్చేసి సెప్టెంబర్లో వస్తాయి. ఎగ్జామ్ వచ్చేసి సెప్టెంబర్ ఎండింగ్లో ఆర్ అక్టోబర్ స్టార్టింగ్లో ఉంటుంది. స్పెసిఫిక్ డేట్స్ అయితే ఇంకా ఇన్ఫామ్ చేయలేరు. ఇంటర్వ్యూస్ వచ్చేసి అక్టోబర్లో ఆర్ నవంబర్లో ఉంటాయి. అండ్ ఫైనల్గా సెలెక్ట్ అయిన వాళ్ళకి అలాట్మెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ జనవరిలో జరుగుతుంది. 2022 జనవరిలో అలాట్మెంట్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ IBPS నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అండ్ ఈ నోటిఫికేషన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా చదువుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ అప్లై చేయడానికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ IBPSకి అప్లై చేస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ అవర్ ఛానల్. అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. ఇలాగే ఇంకా నోటిఫికేషన్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ స్టే సేఫ్, స్టే స్ట్రాంగ్, and thanks for watching. Bye bye for now.